గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడు ఎక్కడు. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం ఎక్కుతామని తెలిసి, అదే ఆ దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లం ముక్క కూడా పెట్టర్రా. వెంట్రుకలిస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో. గుండు కొట్టించుకున్నాక జన్మలో ఒక వెంట్రుకు కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు కొట్టించుకోడు. నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో ఉండిలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం.